తెలుగుదేశం ఎమ్మెల్సీల అభ్యర్థులను తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ ఖరారు చేయనున్నారు. పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అవకాశం కోసం వేచి చూస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సామాజిక వర్గాల సమీకరణాల వడపోతతో ఖరారైన అభ్యర్థుల జాబితాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా యువ బృందానికి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం కసరత్తు కొలిక్కి వచ్చింది. స్థానిక సంస్థల కోటా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు 150 దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో నుంచి రేసు గుర్రాలను ఎంపిక చేసి జాబితా రూపొందించారు. ఇవాళ జరిగే పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో జాబితాపై స్పష్టత ఇవ్వనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. కడప జిల్లాకు సంబంధించి ఒక్క బీటెక్ రవి పేరు మాత్రమే ఇప్పటివరకు ఖరారైంది. శ్రీకాకుళం జిల్లాలో కలిశెట్టి అప్పలనాయుడు, తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల చంటిబాబు పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్, అంబికాకృష్ణ అభ్యర్థిత్వానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం సోదరుల మధ్య పోటీ నెలకొంది. చిత్తూరు జిల్లాలో దొరబాబు, హేమలత, అనంతపురంలో దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శిల్పా సోదరుల్లో ఒకరికా లేదా సోమిశెట్టి వెంకటేశ్వరులకా అన్నది తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల కోటాను అనుసరించే ఎమ్మెల్యే కోటా అభ్యర్థులపైన చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల నామినేషన్ దాఖలకు మార్చి 7 వరకు గడువుంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులు ఇవాళే ఖరారైతే బాగుంటుందని నేతలు భావిస్తున్నారు. నేతల అభిప్రాయంపై అధినేత నిర్ణయం ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక రసవత్రంగా సాగనుంది. మొత్తం 7 స్థానాలకు జరిగే పోరులో సంఖ్యాబలం పరంగా తెలుగుదేశం 5, వైకాపా 1 స్థానం గెలుచుకోనున్నాయి. 7వ స్థానానికి పార్టీ బలాబలాలను బట్టి చూస్తే వైకాపా నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇటీవల తెలుగుదేశంలో చేరారు. 7వ స్థానానికి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేనందున రెండో ప్రాధాన్య ఓటు కీలకం కానుంది. 7వ స్థానానికి పోటీ జరుగుతుందా లేక ఏకగ్రీవం కానుందా అన్నది ఆసక్తిగా మారింది. 7వ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో కీలక చర్చ జరగనుంది. తెలుగుదేశానికి ఖచ్చితంగా దక్కే 5 స్థానాల్లో 1 నారా లోకేష్ కు ఖరారు కాగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల సమీకరణాలకు అనుగుణంగా ఎంపిక చేయనున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు లేని జిల్లాల్లో అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించవచ్చని తెలుస్తోంది. ఆ విధంగా కృష్ణా జిల్లా నుంచి బచ్చుల అర్జునుడు, గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి పుష్పరాజ్తో పాటు దాసరి రాజా మాస్టర్, చందు సాంబశివరావు, విశాఖ జిల్లా నుంచి మాడుగుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామానాయుడు, ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, శివరాం, దినకర్ బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అవకాశం లభించని గోనుగుంట కోటేశ్వరరావు, జూపూడి ప్రభాకర్ ఈసారి ఆశాభావంతో ఉన్నారు. మహిళల కోటాలో విజయనగరం నుంచి శోభా హైమావతి పదవి ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి వినిపిస్తున్న పేర్లు ఇవే అయినా కొత్త పేర్లు తెరపైకి వచ్చినా రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.